అల్లూరి జిల్లా అరకులోయ మండలం బస్కీ గ్రామంలో 7 ఏళ్లకోసారి జరిపే రామ్డోలి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గిరిజనుల జీవన విధానం సంప్రదాయాలకు అనుగుణంగా తరతరాలుగా వస్తున్న పండుగను ఘనంగా నిర్వహించారు. 4 చిన్నారులను 60 అడుగుల ఎత్తున ఉయ్యాలలో కూర్చోబెట్టి ఊపారు. అంతకుముందు మేళ తాళాలతో ఊరేగింపుగా రామడోలి నిర్వహించే ప్రాంతానికి తీసుకొచ్చారు. సుమారు 60 అడుగుల ఎత్తైన ఉయ్యల్లో చిన్నారులు ఊగారు. ఉత్సవంలో భాగంగా ధింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అనే పిల్లల్ని 60 అడుగుల ఎత్తులో ఊపడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 6:30-7 గంటలకి ఎవరికి చూపించకుండా, ఏ స్త్రీని ముఖం చూపించకుండా తీసుకెళ్లి ఒక గృహాల్లో దాస్తారు. పూజర్లు తీసుకువచ్చి ఆ ఉయ్యాలన్నీ ఊపడం జరుగుతుంది. వేలాది మంది ప్రతి 7 సంవత్సరానికి పాల్గొంటున్నారు. నాటకం, జంతు వేషధారణలతో ప్రదర్శన అనేది తెల్లారిదాకా ఉంటుంది. దింసా నృత్యాలతో ఆ కార్యక్రమం అనేది ఈ సంక్రాంతి పండుగ ముగించడం జరుగుతుంది. ప్రతి 6 సంవత్సరాలు ముగిసిన తర్వాత 7వ సంవత్సరంలో చేస్తాం. ఆ సంవత్సరం పండుగ జరిగినప్పుడు ఒక చెట్టుకి గురువు గారు కానీ పూజారి గారు కానీ ఆ చెట్టుకు ఒక తాడు కడతారు. అదే చెట్టుని తీసుకొచ్చి, అది కూడా మామిడి చెట్టు మాత్రమే వాడుతుంటారు. 7 సంవత్సరాల ముందు ఆ చెట్టుని పూజారులు, గురువుగారులు, గ్రామ పెద్ద మనుషులు అందరితో కలిసి వెళ్ళి దారం కడతారు. ఆ దారం కట్టిన చెట్టు ఎదిగిన తర్వాత అదే చెట్టు నరుక్కొని తీసుకొచ్చి రామ ఉయ్యాల తయారు చేస్తారు. పూర్వీకులు ఆచారాలు నమ్మకంతో చేస్తున్నాము. గిరిజన ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం బస్కీ గ్రామంలో రామడోలి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలను కాపాడుకుంటూనే నేటి యువత రామడోలి ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటున్నారు. సుమారు 10,000 మంది వరకు విచ్చేసే ఈ ఉత్సవంలో గిరిజన యువత తమ సంప్రదాయ నృత్యం దింసాతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నుంచి ఈటీవీ న్యూస్ అనిల్ కుమార్.